హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ బరగద్ అనేటువంటిది చూస్తూ ఉన్నాము. బరగద్ అంటే మర్రి చెట్టు అనమాట. చిత్రమే క్యా దికాయి దే రహా హై, చిత్రంలో మనకేం కనిపిస్తుంది? చిత్రమే బరగద్ కా పేడ్ దికాయి దే రహా హై, చిత్రంలో వచ్చేసి మర్రి చెట్టు కనిపిస్తూ ఉంది. బరగద్ కా పేడ్ కైసా హై, మర్రి చెట్టు ఏ విధంగా ఉంటుంది? బరగద్ కా పేడ్ బడా హై, చాలా పెద్దదిగా ఉంటుంది. బరగద్ కి డాలీ పర్ క్యా హై, ఈ యొక్క మర్రి చెట్టు పైన కొమ్మల పైన ఏమున్నది? డాలీ అంటే కొమ్మ అనమాట, బ్రాంచెస్. अपने बरगद की डाली पर पक्षी है, ఒక పక్షి ఉన్నది. अपने बरगद का पेड़ कहाँ कहाँ देखे हैं, మనం వచ్చేసి ఈ యొక్క మర్రి చెట్లను ఎక్కడెక్కడ చూస్తుంటాము? వన్ మే అడవుల్లో చూస్తుంటాము, తర్వాత గావ్ మే గ్రామాల్లో చూస్తుంటాము. సడక్ మే బరగద్ కా పేడ్ దేకే హై, మనం వచ్చేసి రోడ్డు వైపున మనము వెళ్తున్నప్పుడు కొన్ని మర్రి చెట్లను మనం చూసి ఉంటాము. గీత్ మే బరగద్ శబ్ద పహచాన్ కర్ గోళా లగాయే, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క పద్యంలో వచ్చేసి మనము బరగద్ అనేటువంటిది మనము గోళము చుట్టాము. బరగద్ శబ్దకి అక్షర్ వర్ణమాలమే పహచానియే, బరగద్ అనేటువంటిది బా రా గా దా అనేటువంటిది వర్ణమాలలో కనిపెట్టండి. చిత్రంకి ఆధార్ పర్ వాక్య పడియే, ఈ యొక్క చిత్రాల ఆధారంగా వచ్చేసి చిత్రాలు ఇవ్వడం జరిగింది, అక్కడ వాక్యాలని చదవండి. యా బరగద్ హై, ఇది ఒక మర్రి చెట్టు. బరగద్కి లంబీ లంబీ జడే హై, ఈ యొక్క మర్రి చెట్టుకు వచ్చేసి తనకి ఊడలు ఉన్నవి. బరగద్ పర్ కై పక్షి బయటే హై, బరగద్ ఈ యొక్క మర్రి చెట్టు పైన అనేకమైనటువంటి పక్షులు ఉన్నవి. वाक्य में बरगद शब्द पहचान कर गोला लगाइए, अन्य अक्षरों को गा अक्षर से मिलकर पढ़िए, ఇక్కడ వచ్చినటువంటి గా అనేటువంటి అక్షరాన్ని కలిపి మీరు చదవండి. ఖగ్, జగ్, టగ్, డగ్, నగ్, పగ్. శబ్దం మే గా అక్షర పహచాన్ కర్ గోళా లగాయే, గా అనేటువంటి శబ్దానికి మనం వచ్చేసి పదానికి అక్షరానికి వచ్చేసి మనము గోళాన్ని చుట్టాలి. గరం, గజబ్, ఖగ్, మగన్, రాగ్, సాగ్, अलग, बाग, आग, बाग, गन, गगन. चित्र देखिए, शब्द पढ़िए, अक्षर पहचानिए. वर्णमाला में बरगद बा रा गा दा, बरगद बा रा गा दा, बरगद. डिब्बे में दिए गए अक्षर बोलिए. बा रा गा दा, बरगद. पहला अक्षर कौन सा है? मोटमोटा अक्षर एमटी बा. दूसरा अक्षर कौन सा है? రెండవ అక్షరము రా. तीसरा अक्षर कौन सा है? गा. चौथा अक्षर कौन सा है? दा. चार दो अक्षर मिलाकर पढ़िए, 4 2 కలిపి చదవండి. दर. जल्दी जल्दी पढ़िए, తొందరగా చదవండి. गजब, गज, जब, जब, गज, गजब. बिंदु मिलाकर अक्षर लिखिए. खग, गगन, बरगद. మనము అక్షరాన్ని చదివేటప్పుడు ఖా, ఘ, గా, గా, నా, బా, రా, గా, దా. తాలికా మేసే ఏక్ జైసే శబ్ద చునకర్ లిఖే, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అన్నీ ఇచ్చున్నారు. సో 2 పెట్టెల్లోనూ మనకు అన్నీ వచ్చున్నాయి. సో వాటిని చదువుదాం చూడండి. అబ్, జగ్, మగ్, పగ్, తబ్, గరదన్. సుందర్ అక్షరం మే నిమ్నలిఖిత్ శబ్ద లిఖియే, మనము అందంగా ఉండేటువంటి వాటిని మనము రాయాలి. కాపీ రైటింగ్ ఖగ్, గగన్, బరగద్, ఈ విధంగా వచ్చేసి కాపీ రైటింగ్ రాయండి. చిత్ర దేకర్ రిక్త స్థాన్ మే సహీ శబ్ద లిఖియే, ఇక్కడ గీత గీసినటువంటి వాటిని కరెక్ట్గా రాయండి. బరగద్కే నీచే హాతీ హై, అక్కడ వచ్చేసి ఒక బొమ్మలు ఇవ్వడం జరిగింది, వాటికి బదులుగా పదాలు అనేటువంటి రాయండి. పదాలు అనేటువంటి రాయండి. బరగద్కే నీచే హాతీ హై, మర్రి చెట్టు కింద ఏనుగు ఉన్నది. ఆకాశమే పక్షియో ముడితే హై, ఆకాశంలో వచ్చేసి పక్షులు ఎగురుతున్నవి. యహ గులాబోం కా పేడ్ హై, ఇది వచ్చేసి గులాబీ యొక్క చెట్టు. తర్వాత ఆ, గా, జా, బా, ఖా, లా, దా, షా, తా, నా, రా సే నయే శబ్ద లిఖియే, ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి మనం కొత్త పదాలని తయారు చేయండి. గజ్, ఆగ్, నర్, బల్, తన్, జగత్. చిత్రమే చిత్ర బనాయే, ఇది ఇక్కడ ఇచ్చినటువంటి చిత్ర దేకే, ఈ యొక్క బొమ్మను చూడండి. మీకు నచ్చినటువంటి మంచి కలర్ అనేటువంటిది వేయండి. బరగద్, సో ఈ విధంగా ఊడలకి కలర్ వేయండి. తర్వాత వచ్చేసి చెట్టుకి వచ్చేసి గ్రీన్ కలరు వేయండి. సో బరగద్ అంటే మర్రి చెట్టు.